ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది జస్ట్ స్మాల్ మినీ వ్లాగ్ అండి. అండ్ దెన్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, అందరికీ నచ్చుతుంది. సో చూసేయండి. ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ దెన్ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఈ స్పూన్ కొంచెం పెద్దగా ఉందండి. సో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గీ తీసుకున్నాను అనమాట, నెయ్యి. మీరు చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు తీసుకోండి. సో టోటల్గా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ లేటర్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత టోటల్గా ఇలా దానికి సరిపడినంత వాటర్ తీసుకోండి. అంటే కొంచెం కొంచెం వేసుకోండి. ఇది మళ్ళీ కొంచెం ఇలా అంటే కొంచెం వాటర్ ఎక్కువ అయిందనుకోండి అంత బాగా రాదు. సో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటే దానికి సరిపడినంత కొంచెం కొంచెం అలా వేసుకుంటూ తీసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా అయితే బాగా మిక్స్ చేయాలి. ఎంత సాఫ్ట్గా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం గీ తీసుకోండి. సో అది వచ్చేసి ఆ పిండి పైన అలా వేసేసి ఆ ముద్ద పైన మొత్తం అప్లై చేసి బాగా మిక్స్ చేయండి. అగైన్ మళ్ళీ బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని 1 గంట సేపు అలా వదిలేయాలన్నమాట, సోక్ చేయాలి. సో దానికి లిడ్తోని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను మా పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. అంటే అట్లీస్ట్ 45 మినిట్స్ దాన్ని క్లోజ్ చేసి ఉంచాలి అలాగా. సో ఫీడ్ చేసేసి నెక్స్ట్ మా మదర్ అప్పుడే తీసుకొచ్చారు డ్రాగన్ ఫ్రూట్స్. మీకు తెలుసా ఇప్పుడు ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, బాగా కాస్ట్ కూడా తగ్గిపోయాయి. ఇంతకుముందు ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100కి 4 ఇస్తున్నారు మా సైడ్ అయితే. అండ్ దెన్ ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో మీకు ఇంత తక్కువగా వస్తే వదలకండి, డెఫినెట్గా ట్రై చేయండి. నేను పాపకి మంచిది అని చెప్పేసి ఇంకా అప్పుడే ఆ గ్యాప్లో అది ఎలాగో సోక్ అవ్వాలి కదా అని చెప్పేసి తింటున్నాను. ఇక్కడ మా మమ్మీని తినమంటున్నాను అనమాట. సో తను వద్దు వద్దు అని చెప్తున్నారు. సో ఫైనల్గా అయితే ఫ్రూట్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం అది సోక్ అయ్యేలోపు ఇక్కడ ఏం చేయాలి అంటే పాకం ప్రిపేర్ చేసేసుకోవాలి. సో పాకానికి కావాల్సింది ఏంటి అంటే షుగర్ పాకం అనమాట ఇది. సో 1 కప్ నేను షుగర్ తీసుకున్నాను, మీరు 2 కప్స్ తీసుకోండి. నేను అదే మిస్టేక్ చేశాను, ఇక్కడ 2 కప్స్ తీసుకోండి షుగరు. అండ్ దెన్ 2 కప్స్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకొని 1 కప్ వాటర్ వేస్తున్నాను. సో దాన్ని అలా స్టిచ్ చేస్తూ ఉండండి. దానిలో కొంచెం యాలకుల పొడి అండ్ దెన్ కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. నేను కుంకుమ పువ్వు వేసాను, యాలకుల పొడి వేయలేదన్నమాట. సో లేదు అని చెప్పేసి నాకేమైందంటే అది స్టిచ్ చేస్తూ కలుపుతూ ఉన్నప్పుడు డౌట్ వచ్చిందనమాట, ఈ పాకం సరిపోదేమో అని చెప్పేసి అగైన్ 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. అండ్ దెన్ దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. దాన్ని ఇక్కడ కలుపుతూ ఉండగా కొంచెం ఎలా అంటే నాకు అంత తెలియట్లేదు ఈ పాకం అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి. అందరు ఇలా స్టిక్కీగా వస్తే పాకం అయినట్టు అని చెప్తూ ఉంటారు కదా, అదే చెక్ చేస్తున్నాను. కానీ నాకు స్టిక్కీ ఏమి అనిపించలేదు, కొంచెం ఏదో లేయర్ లాగా కొంచెం అలా ఎలానో అనిపించింది. సో అంతే. ఇక్కడ పిండి చూసారా, సోక్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో అలా కొంచెం బాగా ప్రెస్ చేస్తే అలా కనిపించాలన్నమాట. ఇంకా అంతే, అలా కనిపిస్తే పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇంకేముంది, చిన్నగా ముద్దలు తీసేసుకొని ఇక్కడ నేను అంటున్నాను చూసారా 2 హ్యాండ్స్తోని అలా అనేసేయండి. కొంచెం అంటే మరీ ఇలా క్రాక్స్ అలా లేకుండా ఏం కాదు, కొంచెం అలానే ఉండేటట్టు చూసుకోండి. అలా తిప్పుకుంటూ అలా ఫింగర్ మిడిల్లో పెడుతూ చేసేసేయండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టే చేయండి. బట్ ఎక్కువ పిండి తీసుకోవద్దు, ఎందుకు అంటే ఎక్కువ పిండి తీసుకుంటే మేబీ లోపల ఉడకపోవచ్చు. కొంచెమే తీసుకోండి. చిన్నవి చేసుకుంటే అది ఆల్రెడీ ఉబ్బుతాయి. సో అంతే ఇంకా. సో మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానన్నాను కదా, ఒక డీర్ అనమాట, అంటే ఒక జింక అండ్ దెన్ ఒక టైగర్ ఉన్నారు. సో ఇక్కడ జింకని పట్టుకోవడానికి టైగర్ పరిగెడుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే జింక పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ చెక్ చేసుకుంటూ ఉంటుంది టైగర్ వస్తుందా లేదా అని చెప్పేసి. బట్ అలానే వెళ్తూ కొంచెం వెళ్ళేది, మళ్ళీ జింక బ్యాక్ సైడ్ చూస్తుంది, మళ్ళీ పరిగెట్టేది, మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటుంది. బట్ టైగర్ మాత్రం అసలు ఎటువైపు చూడకుండా ఓన్లీ తన ఫోకస్ మొత్తం తన టార్గెట్ ఏంటి, జింక పైన పెడుతుంది అనమాట. సో అలా పరిగెడుతూ తను డెఫినెట్గా క్యాచ్ చేసేస్తుంది. ఎవరు? టైగర్ జింకని క్యాచ్ చేస్తుంది కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు.
సో అలా అన్నప్పుడు అంటే నిన్ను డీమోటివేట్ చేస్తున్నావు, లేకపోతే అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఎందుకు అదంతా అని చెప్పేసి అది వర్కౌట్ అవ్వదు, ఇలా నిన్ను ఎప్పటికప్పుడు డీమోటివేట్ చేస్తూ కిందకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు నువ్వేమనుకుంటావు, అయ్యో వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అలా అని చెప్పేసి అందరి గురించి ఆలోచిస్తూ నువ్వు చేసే వర్క్ అనేది ఆపేస్తూ ఉంటావు కదా. సో ఆర్ అదర్వైజ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటావు, ఆర్ అదర్వైజ్ కన్ఫ్యూజన్లో ఉండిపోతూ ఉంటావు. అలా కాకుండా మనం చేసే పని పైన నమ్మకం పెట్టుకొని జస్ట్ ఫోకస్గా ఎవరేమనుకున్నా సరే నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆ వర్క్ పైనే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే ఎటువైపు ఏది ఆలోచించకుండా డెఫినెట్గా సక్సెస్ అయి తీరుతారనమాట. అవునా కాదా? అవునా అయితే ఎస్ అని కమెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ ఏంటో, అవునా కాదనేది ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడైతే నా బాదుషా అయితే సూపర్గా వచ్చాయి, నేను బాగా ఎంజాయ్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఓకేనా? బాయ్.